మీరందరూ కష్టపడి పనిచేయండి, దేవుని నామాన్ని ఉచ్చరించండి, సద్గ్రంథాలు చదవండి. పోటీలు కీచులాటలు మానితే దేవుడు మిమ్మల్ని కాపాడతాడు. ఏమి చేసినా క్షుణ్ణంగా చేయండి, లేదా చేస్తానని ఒప్పుకోకండి. ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు. చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలి, ఉదారంగా ప్రతిఫలం ఇవ్వాలి. ఇది మన నియమం కావాలి. భగవంతుడికి చెడంటేనో, చెడుకు భగవంతుడంటేనో భయం. భగవంతుడు ఎలా సృష్టించాడో అలాగే తృప్తిగా ఉండాలి. స్వల్పంగా తినండి, రుచులకు పోవద్దు. 1-2 వంటకాలతో తృప్తి చెందండి. యాత్రకి, పండుగకు అప్పు చేయవద్దు. సరిగా వినియోగిస్తే చక్కగా సేవ చేస్తానంటుంది ధనం. సరిగా వండితే ఆహారం కూడా బాగా ఉపయోగపడుతుంది. శాస్త్రాలు, మంత్రాలు అబద్ధం ఎన్నటికీ కావు. తప్పుగా అర్థం చేసుకొని అతిథి అంటే మానవుడేనని, బ్రాహ్మణుడేనని అనుకుంటున్నారు. అందుకే మీకు అతిథులు దొరకటం లేదు. ఆకలి వేళకు వచ్చిన ఏ ప్రాణి అయినా సరే, పక్షి అయినా పురుగైనా అది అతిథే. ఆకలితో ఆహారం కోసం వచ్చేవన్నీ కూడా అతిథులే.